నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ ప్రజలకు నువ్వు చేసింది ఏంది అంటే అన్నిటికన్నా ఎక్కువ వాడుకున్నది అడుగడుగున వాడుకున్నది ఎవరంటే రాముణ్ణి. దాని తర్వాత నేను అభివృద్ధి చేస్తున్నాను, రోడ్లు వేస్తున్నాను, రోడ్లు కూడా స్పేస్ టెక్నాలజీని వాడుతున్నాను. हमने रोड बनाने में स्पेस टेक्नोलॉजी का उपयोग किया। स्पेस टेक्नोलॉजी से फोटोग्राफी होती है, मॉनिटरिंग होता है कि 2024 समाप्त होने के पहले हिंदुस्तान का रोड इंफ्रास्ट्रक्चर अमेरिका के बराबर होगा। 8 साल में जितना బ్రిడ్జిలు అయితే ఎక్కడ ఎన్ని బ్రిడ్జిలు కూలిపోయినాయి అంటే అంతులేని ఫ్లైఓవర్స్ కూలిపోయినాయి, లెక్కనే లేదు. रोड का काम हुआ, मैं दावे के साथ कह सकता हूँ कि पिछले 65-66 साल में जितना काम नहीं हुआ उतना 8 साल में हमने किया है। ఇంత అధ్వానమైనటువంటి నీతి లేని పాలన ఇదా? हमने रोड बनाने में स्पेस टेक्नोलॉजी का उपयोग किया। स्पेस टेक्नोलॉजी से फोटोग्राफी होती है, मॉनिटरिंग होता है। ఆ ఇథనాయిల్ తీసుకొచ్చి పెట్రోల్ బంకులలో కలిపి కాలరను మొత్తం సత్యనాశ చేస్తున్నాడని పెద్ద ఎత్తున వైరల్. అంటే ఈ దేశంలో చదువుకోనోడు అజ్ఞాని దేశభక్తి కానోడు గనక పాలకుడు ఉంటే ప్రజల ఇండ్లు కథమే, ఆస్తులు కథమే. వీరిని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపాలంటే సపోర్ట్ రాహుల్ గాంధీ అనే నినాదం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. రాహుల్ గాంధీని డ్యామేజ్ చేయడానికి 18,000 కోట్లు పెట్టినట్టు అప్పుడు. కానీ చెడుపక ఎవడు గొంతుకుల గుంతల వాడే వాడతాడని చెప్పి అదే గుంతల నరేంద్ర మోడీ స్వయం కృపరాధంగా పడిపోబోతా ఉన్నాడు. నమస్తే ఫ్రెండ్స్. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మేజర్గా ఉపయోగించినటువంటి అంటే నువ్వేం చేశావు, ఈ దేశ ప్రజలకు నువ్వు చేసింది ఏంది అంటే అన్నిటికన్నా ఎక్కువ వాడుకున్నది అడుగడుగున వాడుకున్నది ఎవరంటే రాముణ్ణి, రామ మందిరాన్ని నిర్మించి తలపెట్టినప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలలో ఉంటే ప్రజలు కొన్ని 1,000 కోట్ల రూపాయలు రామ జన్మభూమి ట్రస్ట్కు అందించారు. అయితే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి నరేంద్ర మోడీ గారు పేరు తెచ్చుకున్నాడు, గుడి కట్టాడు, అద్భుతంగా చేస్తున్నాడు, ఇది తిరుగులేదని చెప్పి ప్రజలను నమ్మించగలిగాడు. దాని తర్వాత నేను అభివృద్ధి చేస్తున్నాను పెద్ద ఎత్తున అని చెప్పి టోల్ గేట్లు మొత్తం ఓపెన్ చేసినటువంటి పరిస్థితి చూస్తే ఇవాళ రెండిట్లా కుప్పగూలిపోయి నరేంద్ర మోడీ ప్రతిష్ట సన్నగిల్లుతున్నది. నరేంద్ర మోడీ చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రజల ముందు ప్రూఫ్ చేస్తూ ఉంటే ఎలాంటి ఉలుకు పలుకు లేని నరేంద్ర మోడీ ఏవేమో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అందరికీ క్లియర్గా కళ్ళకట్టినట్టు కనబడ్డది ఏంటి అంటే శ్రీరాముణ్ణి నిలువు దోపిడీ చేయడం. శ్రీరాముడిని పంపించినటువంటి ఆభరణాలు, అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, ఏవైనా సరే రత్నాలు కావచ్చు, దోపిడీ చేయడం. రామ జన్మభూమి భూమి సంబంధించినటువంటి భూమి 2 కోట్లది 20 కోట్లది, 5 కోట్లది 50 కోట్లు, 9 కోట్లది 100 కోట్లు, ఈ విధంగా రేట్లు వేస్తూ దేవుని పేరు చెప్పి దోసుకున్నారే తప్ప దేవునికి భక్తి చూపించకపోవడం అనేది ఈ దేశ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి. అయోధ్య రాముణ్ణి నిలువు దోపిడీ చేసిన తర్వాత రామ భక్తులంతా జై శ్రీరామ్ చెప్పే వాళ్ళంతా నోటికి తాళం వేసుకొని గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారంటే వీళ్ళు రామ భక్తులు కారు, మోడీ భక్తులు. అంటే మోడీ తయారు చేసుకున్నటువంటి సైతం బూతులు తిట్టడానికనే అవసరం వస్తేనే రాముణ్ణి వాడుకొని ప్రజల్లో ఈ యొక్క దేవుని అడ్డం పెట్టుకొని ఏమైనా చేయొచ్చు అన్నటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళే తప్ప దేవుని కోసం పనిచేసేటువంటి నినాదాలు కానీ దేవుని కోసం తెగించేటువంటి తెగువ కాదని ఈ దేశం మొత్తం చూస్తుంటే అందరికీ అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఒక్కడు కూడా మాట్లాడలే. ఈవెన్ ప్రధానమంత్రి ట్వీట్ చేయలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎట్లా పోతుందని ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వలేదు. దేవాలయాన్ని నిలువు దోపిడీ చేస్తే అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్లో పనిచేసేటువంటి పనులను బలి చేసిరు. అందులో వాళ్ళు ఇల్లు కట్టుకురు, వాళ్ళు బలు తెచ్చుకురు, వాళ్ళు కాళ్ళు తెచ్చుకురు అని. అసలు దోషినోడేవాడు? ఈ దేశ ప్రధానికి ఇంత బాధ్యత లేక ఎట్లుందనేది ప్రజల పరిచయం. మణిపూర్ సంఘటన మాట్లాడాడు. నోట్ల రద్దీ విషయంలో మొత్తం నష్టం జరిగిందంటే మాట్లాడాడు. ఏ విషయం మాట్లాడాడు? మనకి బాత్ చేస్తాడు. ఆయన ఇష్టం వచ్చింది ఏదో ఒకటి చెప్పుకొని పోతాడు అనేది అర్థమైపోయింది. ఇలా నేను చూపిస్తాను మీకు వీడియోలో. స్పేస్ టెక్నాలజీ అని పెడితే రోడ్లు మొత్తం ఎక్కడికక్కడ 7 కార్లు దిగబడిపోతా ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఎక్కడికక్కడ స్పేస్ టెక్నాలజీ అంటే పచ్చి మోసం. ఈ దేశ ప్రజలను దేవుని పేరు చెప్పి బీజేపీ చేస్తూ ఉంది, ప్రజల కళ్ళు కప్పింది అని చెప్పి ఈ రోడ్ల యొక్క అధ్వానమైనటువంటి పరిస్థితి, పలిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు అయితే ఎక్కడ ఎన్ని బ్రిడ్జిలు కూలిపోయినాయి అంటే అంతులేని ఫ్లైఓవర్స్ కూలిపోయినాయి, లెక్కనే లేదు. వర్షం పడితే ఎయిర్పోర్ట్లు మొత్తం నీళ్లు గారుతున్నాయి, బస్టాండ్ నీళ్లు గారి పోతా ఉన్నాయి. ఇంత అధ్వానమైనటువంటి నీతి లేని పాలన ఇదా? మొత్తం ప్రైవేటీకరణ. ఈ దేశంలో ప్రజలకు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఉన్నటువంటి పవర్ఫుల్ బంధాలను నాశనం చేసినటువంటి పరిస్థితిని ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. నరేంద్ర మోడీని రోజు అసహించుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా మాట్లాడి గగ్గోలు పెట్టిన వాళ్ళు ఎవరు కూడా రాముని గురించి కానీ దేశ అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం అనేది
వీళ్ళ యొక్క దౌర్భాగ్యమైన రాజకీయాలకు నిదర్శనంగా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అందరికి హీరో కనబడతా ఉన్నాడు. అరే రాహుల్ గాంధీ బెటర్ కదా, కాంగ్రెస్ ఎన్నడూ ఈ నీతి లేని ఈ కల్తీ పనులు చేయలే కదా, ఈ నాసిరకమైన పనులతోటి కాంగ్రెస్ ఏనాడు చేయలే కదా, ఆనాడు 70 ఏళ్ల కింద కట్టిన కట్టడాలు ఇప్పటికి కూడా చెక్కు చెదరలే కదా, నిజమైన పాలన అంటే వాళ్ళది కదా, గాంధీ ఫ్యామిలీ చేసినటువంటి త్యాగాలు ఈ దేశంలో ఎవరు చేయలేదు కదా, వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు, వాళ్ళు కట్టిన పాఠశాలలు, వాళ్ళు కట్టిన విమానాశ్రయాలు, వాళ్ళు కట్టిన రైల్వేలు, వాళ్ళు కట్టిన శీతల గిడ్డంగులు, వాళ్ళు కట్టిన స్టేడియాలు, వాళ్ళు కట్టిన సైన్స్ ప్రయోగశాలలు, వాళ్ళు కట్టిన ఐఏఎంలు ఐఐటీలు ఏంది సర్వం నిలబెట్టిన వాళ్ళు, వీళ్ళు సర్వం దోసేసిర్రు. ఇంత కల్తీ, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంత సైన్స్ పెరిగిన తర్వాత కుప్పగూలుతున్నటువంటి మోడీ నిర్మాణాలని చెప్పి దేశ ప్రజలు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ జయహో అంటూ ఉన్నారు. మోడీకి పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతున్నటువంటి సందర్భాన్ని ప్రజలందరూ చూస్తారు. మీరు అనేక ఆ కల్తీ పనులు మీరు చూడండి ఒకసారి. ఇంకోటి నితిన్ గడ్కరీ ఇథనాయిల్ తీసుకొచ్చి మన చెరుకు గడలో విండిన రసం విండినటువంటి పిప్పి తీసుకుపోయి ఆ పిప్పి నుంచి ఇథనాయిల్ చేసి ఆ ఇథనాయిల్ తీసుకొచ్చి పెట్రోల్ బంకులలో కలిపి కాలరను మొత్తం సత్యనాశ చేస్తున్నాడని పెద్ద ఎత్తున వైరల్. అంటే ఈ దేశంలో చదువుకోనోడు అజ్ఞాని దేశభక్తి కానోడు గనక పాలకుడు ఉంటే ప్రజల ఇండ్లు కథమే, ఆస్తులు కథమే, బైకులు మీ ఇంట్లో ఉన్న బండ్లు బైకులు కూడా కథం చేస్తూ ఉన్నారు. వీరిని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపాలంటే సపోర్ట్ రాహుల్ గాంధీ అనే నినాదం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ మీద ఎంత అబద్ధాలు ప్రచారం చేసినా రాహుల్ గాంధీని డ్యామేజ్ చేయడానికి 18,000 కోట్లు పెట్టినట్టు అప్పుడు 18,000 కోట్లు. కానీ చెడుపక ఎవడు గొంతుకుల గుంతల వాడే వాడతాడని చెప్పి అదే గుంతల నరేంద్ర మోడీ స్వయం కృపరాధంగా పడిపోబోతూ ఉన్నాడు. ఇవాళ దేశ ప్రజలకు రాహుల్ గాంధీ రియల్ హీరోలాగా కనబడతా ఉన్నాడు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు వీళ్ళ టెక్నాలజీ, వీళ్ళ అభివృద్ధి ఏందనేది. వీళ్ళు ఏమేం చేసిరని చూస్తే లాస్ట్కు గుండు 0 మిగిలింది, గుండు 0. పోనీ దేశభక్తి అయినా ఉందా, అది కూడా 0నే. దైవభక్తి ఉందంటే అది కూడా 0నే. మరి ఈ 0తోని ప్రజలు ఏ విధంగా ముందుకు వస్తారనేది మీరే చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్, జై భారత్.